హలో ఎవ్రీవన్, నేను వచ్చేసాను మళ్ళీ ఇంకొక వీడియోతో. ఇందాక చెప్పిన విధంగా ఇప్పుడు పార్ట్ 2కి వచ్చామండి. పార్ట్ 2లో మీకు ఒక కొన్ని ఫుడ్ స్టాల్స్ చూపిస్తాను. సో సారీ, నేను ఇటు సైడ్కి వచ్చేసాను. అక్కడ ఉండే చూడండి ఫుడ్ స్టాల్స్లో మనకి కావాల్సిన కొన్ని రకాల ఫుడ్స్ ఉంటాయి. ఫ్రూట్స్ కానివ్వండి, కూల్ డ్రింక్స్ కానివ్వండి, అలాగా కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా. సో ఇది ఇంకొక గేట్ అండి. ఈ గేట్ నుంచి మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఆక్వా స్పోర్ట్స్ వారిచే ఇక్కడ ఒక బోట్ ట్రైనింగ్ నడుస్తుంది. చాలా బాగుంటుందండి బోట్ రైడింగ్. సో పిల్లలకి కానివ్వండి, పెద్దలకి, అందరూ ఫ్యామిలీకి అందరూ కలిసి వెళ్ళొచ్చు. ఇక్కడ మీరు దూరంగా చూసినట్లయితే ఒక వాటర్ ఫౌంటైన్ కూడా ఉంది. ఆ వాటర్ ఫౌంటైన్ దగ్గర బోట్ ఒకటి కనిపిస్తుంది. ఇక్కడ ఇదిగోండి మా ఫ్యామిలీస్ అందరూ వెయిట్ చేస్తున్నారు టికెట్ తీసుకోవడానికి. అదిగోండి ఆ పెద్ద బోట్ ఒకటి ఎల్లో కలర్లో కనిపిస్తుంది చూడండి, ఎంత నైస్. ఈవినింగ్ టైంలో చక్కగా అందరూ ఫ్యామిలీగా కూర్చొని ఒక రౌండ్ అలా ఒక 30 minutes అలా రౌండ్ వేసేస్తే ఎంతో బాగుంటుంది. సో ఇవన్నీ ఇక్కడ టికెట్ కౌంటర్. మా ఫ్రెండ్ టికెట్ తీసుకున్నాడు. టికెట్ ప్రైజ్ పెద్దవాళ్ళకైతే 20 రింగిట్లు, పిల్లలకైతే 15 రింగిట్లు అండి. అదే ఇక్కడ లోకల్ మలేషియన్స్కి అయితే మై కార్డ్ అంటారు దాన్ని. మై కార్డ్ ఉంటే కనుక 15 రింగిట్లు పెద్దవాళ్ళకి, పిల్లలకి 10 రింగిట్లు. సో ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మా ఫ్రెండ్ ఆల్రెడీ టికెట్ తీసుకున్నాడు కౌంటర్లో. చూసినట్లయితే మేము టికెట్ తీసుకోవడం అయిపోయింది. ఇక్కడ చూడండి ప్రతి ఒక్కరికి మనకి లైఫ్ జాకెట్ ఉంది. చూడండి చిన్న బాబుకి కూడా లైఫ్ జాకెట్ ఉంది. సో మేము అందరం రెడీగా ఉన్నాము, బోట్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. చూడండి ఇదిగోండి ఇది బోటు. సో ఈ బోట్లో వెళ్ళబోతున్నాము. ఇదిగోండి ఇక్కడ టికెట్ కౌంటరు. సో తను ఎంట్రీ ఇచ్చి మాకు బోట్లోకి కూర్చోబెడతారు. ఫస్ట్ ప్లేస్ ఇక్కడ చూసినట్లయితే ఆయన మనకి బ్రీఫింగ్ కూడా ఇస్తున్నాడు ఎలా వెళ్ళాలి అనేది. You cannot go across because that is our borderline. You know, and if you can see at the middle of the lake there are fountain. Yes, water fountain. ఇక్కడ చూసినట్లయితే ఇది ఓన్లీ 2 peopleకి. మేమైతే 6 members ఉన్నాము, పెద్ద తీసుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇది పెడల్ అండి. అంటే మనం సైకిల్ లాగా తొక్కాలి అది మూవ్ అవ్వడానికి. బట్ షుడ్ బి ఓకే. ఇదిగోండి ఇది మాది. సో ఇది వెనకాల 2 ఉండి పెడల్ చేయాలి, ముందు 4 కూర్చుంటారు. సో పెడలింగ్ కూడా ఫ్రెండ్స్ అలా రొటేట్ చేసుకుంటా చేయొచ్చు. సో ఈయన మనకు ఒక గైడ్ ఉన్నారు. థ్యాంక్ యూ. ఓకే అండి, వీఆర్ రెడీ టు గో. వీఆర్ పెడలింగ్. కమ్ ఆన్. ఓకే, వీఆర్ got the license to go. Wow, we are got a license to go. No need to scared. ఓకే అండి, ఇదిగోండి మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. కొంచెం దూరం వచ్చాం, బట్ ఇట్ విల్ గో వెరీ స్లో. ఇట్స్ కైండ్ ఆఫ్ relaxation. See other people are cycling. You can see that clearly. మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడారు, తెలుగులోకి వచ్చేసారు. ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. వావ్, see it's kind of a duck shape. Duck, not kind. So it's going very fast also if you cycle with the rhythm. So it's going very good actually. So super. మరి ఇది మీకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నాను. మీరేమన్నా సలహాలు సూచనలు లేదంటే ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో పెట్టాలని కోరుకున్నాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.